సృష్టిలో అన్ని సంపదల కన్నా ఆరోగ్యంగా జీవించటమే అసలైన సంపద. ఆర్థికంగా మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఆ సంపద ఉన్నా లేనట్లే. ఉన్నవారికి లేనివారికి కావాల్సిన ఏకైక సంపద మంచి ఆరోగ్యం. అందువలన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇది వచ్చేసి శ్రావణ మాసంలో 4వ శుక్రవారం వ్లాగ్ అండి. ఇంక ఇదే లాస్ట్ శుక్రవారం కదా శ్రావణ మాసంలో. నేనైతే ఈరోజు శనగ గుగ్గిళ్ళు చేద్దామని నిన్న నైటే నానబెట్టేసాననమాట, తెల్ల శనగలు. ఇంక అవైతే ఈరోజు ఉడకబెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కడిగేసి శుభ్రంగా. అలాగే ఇంకా స్టవ్ అయితే నేను నిన్న నైటే నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను, మీకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఇంక ఈరోజు అయితే శుభ్రంగా ఒకసారి తుడిచేసి పూదిచ్చేసి ఇంకా ఫస్ట్ అయితే ఇలా శనగలు అయితే ఉడకబెడుతున్నానండి. శనగల్ని ఉడకబెట్టేటప్పుడు అందులో కొంచెం పసుపు అలాగే ఉప్పు అయితే వేసాను. శనగల్ని పొయ్యి మీద పెట్టేసిన తర్వాత నేను కూరగాయలు అయితే కట్ చేసుకున్నానండి. ఈరోజు లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి కదా, ఇంక అందుకని కర్రీ వచ్చేసి మునక్కాయ టమాటా కర్రీ చేద్దామని కూరగాయలు అయితే కట్ చేసుకొని అక్కడ పెట్టుకున్నాను. ఇంకా నేను వ్లాగ్ అయితే పూర్తిగా అయితే షూట్ చేయలేదులండి, మెయిన్గా కొంచెం ఇంపార్టెంట్ అయిన పనుల వరకు అయితే షూట్ చేశానమాట. ఈరోజు వర్షం అయితే పడుతుందండి. ఇంకా నేను ఇంటి ముందు శుభ్రంగా ముగ్గు పెట్టుకున్నాను. అలాగే గడప కూడా నీట్గా పూదిచ్చానండి. ఇంకా ఇల్లంతా అయితే నీట్గా తుడిచేసిన తర్వాత నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానమాట. ఇదిగో ఇంక ఇక్కడైతే నేను ఈ గుగ్గిళ్ళు అయితే ఉడికినాయండి శనగలు, అందుకని వాటిని పక్కన పెట్టేసి ఇంకా స్టవ్ మీద అయితే కర్రీ చేద్దామని బాండీ అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే ఇంకా ఆయిల్ తీసుకొని పోపు దినుసులు అలాగే ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు అయితే వేసానండి. అవి కొంచెం వేగిన తర్వాత ఇక్కడ నేను మునక్కాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసాను. ఇంక వేసి ఇందులో కొంచెం ఉప్పు పసుపు అయితే వేస్తున్నానండి, మునక్కాయలకి పట్టుకుంటుందని. మునక్కాయలను అయితే కొంచెం వేగనిస్తానమాట. మునక్కాయలు కొంచెం వేగితే మనకి బాగుంటుంది కదా. అలాగే టమాటాలు వేసామంటే ఇప్పుడు వేగినంత టేస్టీగా అయితే అనిపించవన్నమాట మునక్కాయలు, నాకైతే అలానే అనిపిస్తుంది. అందుకని మునక్కాయలు కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేద్దాంలే అని మునక్కాయలు అయితే వేగనిచ్చాను. ఇవిగో ఇక్కడ మునక్కాయలు వేగినాయండి. మునక్కాయలు వేగిన తర్వాత ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి మొత్తం ఒకసారి అయితే కలుపుతున్నాను. ఆల్రెడీ ఇందులో మనం ఉప్పు పసుపు వేసుకున్నాం కాబట్టి తర్వాత వేసుకునేటప్పుడు కొంచెం టేస్ట్ చూసుకొని వేసుకుంటే మంచిదన్నమాట, ఎంత సరిపోతుంది ఏంటనేది. ఇందులో ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం అయితే వేస్తున్నానండి. వేసిన తర్వాత మొత్తం ఒకసారి అయితే ఇలా కలిపేస్తున్నానండి. కలిపేసి మూత పెట్టామంటే ఇంక వేగుతుంటాయి. ఇంక ఈలోపు మా వారైతే వచ్చేసారండి వాకింగ్కి వెళ్ళి. అలాగే వస్తూ పాలు కూడా తీసుకొని వచ్చేసారు. ఇంకా పిల్లల్ని కూడా నిద్ర లేపాలని ఇంకా పక్కనైతే స్టవ్ మీద నీళ్ళైతే పెట్టానండి, పిల్లలకి హాట్ వాటర్ ఇద్దామని తాగటానికి. ఇంక ఈలోపు పాలు అయితే తీసుకొచ్చారు కదా, అవైతే ఇదిగో ఇక్కడ తీసేసి ఇంకొక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి. ఈ పాలు మొత్తం ఇలా. ఇంక ఈలోపు నీళ్ళైతే వేడైనాయి అనమాట. ఇంకా నీళ్ళైతే దింపేసి పాలైతే పెట్టేశానండి. పిల్లలకైతే ఇంకా కొంచెం హనీ అయితే వేసి కలిపిచ్చేస్తాను. అలాగే ఇక్కడ కర్రీ అయితే ఒకసారి చూద్దామని కలిపేస్తున్నానండి. మార్నింగ్ అంతా హడావుడిగా అనిపించిందనమాట. ఈరోజు త్వరగానే లేచాను, అయినా కానీ ఏంటో పని అయితే అసలు వగదగలేదండి. టెన్షన్గానే హడావుడిగా అయిపోయింది. ఇందాక ఇక్కడ కర్రీలో ఉప్పు పసుపు వేసాం కదా, ఇంక ఇప్పుడైతే కారం కూడా వేసి మొత్తం ఒకసారి అయితే కలుపుతున్నానండి. ఇంకా ధనియాల పొడి, కొబ్బరి పొడి అలాగే గరం మసాలా వేసుకున్నా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంక ఇవన్నీ ఉంటే వేసుకొని కలుపుకోవచ్చండి. ఇక్కడైతే నేను కొన్ని నీళ్ళు అయితే తీసుకుందాం అనుకుంటున్నానండి. ఒక గ్లాస్ నీళ్ళు అయితే తీసుకొని ఇందులో అయితే పోస్తున్నాను. పోసేసి మళ్ళీ మొత్తం ఒకసారి అయితే కలిపేస్తున్నాను.
ఇంక వాటర్ పోయకపోతే ఊరికే అడుగంటుతున్నట్టు అనిపిస్తుందండి. నేను వేరేది ఏదన్నా చిన్న చిన్న పనులు చేసుకుందామని వెళ్ళినప్పుడల్లా ఇక అందుకని కొన్ని వాటర్ పోసామంటే కొంచెం గ్రేవీ టైప్‌లో వస్తుంది. అలాగే అడుగంటకుండా ఉంటుంది కదా అన్నట్టుగా ఇంక వాటర్ అయితే పోసాను. ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసామంటే ఇంక అదే ఎగుతుంటదండి. చూడండి మళ్ళా తర్వాత ఒకసారైతే నేను ఇక్కడికైతే వచ్చేసాననమాట. ఈలోపు పాలు కూడా కాగినియండి. ఇంక మా వారికైతే కాఫీ కలిపిద్దామని పాలైతే తీసుకెళ్ళాను. ఇంక మా వారికి కాఫీ కలిపిచ్చేసిన తర్వాత ఇదిగో ఇక్కడైతే నేను మళ్ళీ ఒకసారి మూత తీసైతే చూస్తున్నానండి. కర్రీ అయితే చూడండి చక్కగా రెడీ అయిపోయింది కదా! నేనైతే ఇక్కడ కొబ్బరి పొడి గానీ, ధనియాల పొడి గానీ ఎయ్యలేదండి. ఇంకా కొబ్బరి పొడి, ధనియాల పొడి అయితే ప్రస్తుతానికి లేదనమాట. అందుకని ఎయ్యలేదు. ఉన్నవాళ్ళు ఏసుకోండి. టేస్ట్ అయితే సూపర్‌గుంటుంది అవి ఏసుకున్నా గానీ. ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంక దీన్నైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇది పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ మీద అయితే నేను ఒక చిన్న బాండీ అయితే పెట్టుకుంటున్నానండి. ఇందులో కొంచెం నూనె తీసుకొని సేమ్ ఇందులో కొంచెం పోపు దినుసులైతే వేస్తున్నాను. కరివేపాకు మార్కెట్‌లో తేవటం మర్చిపోయాను కదా! ఇంకా కుదరట్లేదనమాట. బయటికెళ్ళినప్పుడన్నా తీసుకొని రమ్మని చెప్తున్నాను మా వారికి. మా వారేమో మర్చిపోతున్నారు. ఓకే అండి. ఇంకా లేనప్పుడు ఏం చేద్దాం? ఉన్న వాటితోటే అడ్జస్ట్ అవ్వాలి. ఇంకిక్కడైతే పోపు దినుసులేసాను. అలాగే ఎండుమిర్చి కూడా ఏస్తున్నానండి. ఇంకా పచ్చిమిర్చి కూడా ఏస్తున్నాను. ఇదొచ్చేసి దేనికనుకుంటున్నారా? ఇదొచ్చేసి నేను ఇందాక శనగల్ని ఉడకబెట్టి ఒక ప్లేట్‌లోకి తీసుకున్నానండి. చిల్లుల గిన్నెలోకి నీళ్ళేమన్నా ఉంటే ఒడుస్తాయని. అదైతే ఇప్పుడు తాలింపేస్తున్నాననమాట. ఇందులో నేను ఉల్లిపాయలు కూడా ఏస్తున్నానండి. ఇవైతే బాగా ఏగనివ్వాలి. ఇవి బాగా ఏగిన తర్వాత ఇందులో నేను కొంచెం ఉప్పు అలాగే పసుపైతే వేస్తానండి. ఉప్పు, పసుపేసి మళ్ళీ ఒకసారి అయితే కలిపేస్తున్నాను. కలిపేసిన తర్వాత ముందుగా నేను శనగల్ని ఉడకబెట్టుకున్నాను కదా! అవైతే ఇందులో వేస్తున్నానండి. ఇందులో వేసి మొత్తం ఒకసారి అయితే ఇలా కలిపేస్తున్నాను. ఇలా కలిపేసుకొని 2, 3 నిమిషాలు ఉంచేసామంటే మనకి చక్కగా ఈ శనగల తాలింపు అనేది రెడీ అయిపోతుంది. ఇవొచ్చేసి నేను ప్రసాదం కానీ చేస్తున్నానండి అమ్మవారికి. అందుకని ఇంకా ఇవైతే చేశాననమాట. ఇవైతే ఇంకా పక్కనైతే పెట్టేస్తున్నానండి. మొత్తం ఒకసారైతే ఇలా బాండీ పట్టుకొని పైకి కిందకి ఎగరేస్తున్నాననమాట. ఎందుకంటే సరిగ్గా కలవట్లేదు గెంటితోటి. అందుకని ఇలా కలదిప్పేసి ఇక పక్కనైతే పెట్టేశానండి. ఇవైతే రెడీ అయిపోయినట్టే. తర్వాత మళ్ళీ స్టవ్ మీద అయితే ఇంకొక బాండీ పెట్టుకున్నానండి. 2 స్పూన్లు నెయ్యి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో జీడిపప్పు, కిస్మిస్లు అయితే వేసి వేయించుతున్నానండి. ఇవి బాగా ఏగితే సరిపోతుంది. త్వరగానే ఎగుతాయండి చూసుకోవాలి. లేదంటే మాడిపోతాయి అన్నమాట. ఇవి వేగిన తర్వాత వీటినన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ ఏం చేస్తుంది మళ్ళీ స్వప్న అనుకుంటున్నారా? ఇక్కడ నేను సేమియా కేసరి చేద్దామని ఇంకా కిస్మిస్లు, జీడిపప్పు అయితే వేయించుతున్నానండి. ఇంక ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇందులో మళ్ళీ 2 స్పూన్లు నెయ్యి అయితే తీసుకుంటున్నాను. 2 స్పూన్లు నెయ్యి తీసుకున్నాక సేమియా ఉంటాయి కదా! అవైతే ఒక కప్ అయితే ఇందులో వేస్తున్నానండి. ఒక కప్పు సేమియా తీసుకొని వీటిని కూడా బాగా దోరగా వేయించుకుందాము. మనకొచ్చేసి సేమియా అయితే చాలా త్వరగానే ఎగుతాయండి. ఎక్కువ టైం అయితే పట్టదు. సిమ్‌లో ఉంచుకొని వేయించుకోవటం మంచిదనమాట. మనం హైలో పెట్టామంటే మాడిపోతాయి. దేనికి పనికిరావన్నమాట. అంత త్వరగా మాడిపోతాయి సేమియా అయితే హైలో పెట్టామంటే. అందుకని సిమ్‌లో ఉంచుకొని మీడియంలో కూడా కాదండి సిమ్‌లో ఉంచుకొని వేయించుకున్నామంటే చక్కగా ఎగుతాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవైతే ఇక్కడ చక్కగా ఏగినాయండి. ఇప్పుడైతే నేను వీటినన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. వీటినన్నిటిని ఒక ప్లేట్లోకి స్పూన్‌తో తీద్దామన్నా, గెంటితో తీద్దామన్నా రావు కదా! అందుకని ఇంకా నేనైతే ఈ బాండీనైతే ఒక గిన్నెలోకి అయితే మొత్తం వీటిని తీసుకున్నాను. తర్వాత మళ్ళా ఇదే స్టవ్ మీద అయితే పెట్టేసానండి. ఇక్కడైతే నేను 2 కప్పుల వాటర్ అయితే తీసుకున్నాను. వీటినైతే కొంచెం మరగనిద్దాము. ఈ నీళ్ళు కొంచెం బాగా మరిగిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ సేమియా అయితే ఇందులో వేద్దామండి. ఇక్కడ సేమియా బాగా ఉడకాలన్నమాట. ఈ వాటర్లో అంతా దగ్గర పడాలి సేమియా. అప్పటి వరకు వీటిని మనం కలుపుకుంటూ సేమియాని ఉడికించుకోవాలి. ఈ సేమియా బాగా ఉడికిన తర్వాత ఇందులో ఒక కప్పు పంచదార అయితే తీసుకుంటానండి. నేను పక్కనైతే పల్లీలు కూడా వేయించుకుంటున్నాను చట్నీకని. ఇదిగో ఇక్కడైతే పంచదార అయితే తీసుకొని ఒక కప్పు అయితే పోసానండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదైతే నేను ఇంకా ఇక్కడ కలిపేసి ఇలానే వదిలేస్తున్నానండి. ఇంక ఈలోపు చట్నీ అయితే మిక్సీ పెడదామని ఇక్కడ మనకు వచ్చేసి పంచదార ఒక కప్పు సేమియాకి ఒక కప్పు పంచదార అయితే తీసుకున్నానండి ఇక్కడ నేను. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మనకి స్వీట్ తక్కువ కావాలనుకుంటే ఇంకా పంచదార తక్కువ తీసుకోవచ్చు. ఎక్కువ కావాలనుకుంటే పంచదార ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసే కొలతలతో అయితే కరెక్ట్గా సరిపోతుంది. స్వీటు ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు, బాగుంటుంది.
ఇదైతే కలిపేసి సిమ్‌లో ఉంచేసి ఇక్కడ చట్నీ చేద్దామని ఒక మిక్సీ గిన్నె తీసుకొని పచ్చిమిరపకాయలైతే తుంచేస్తున్నానండి. అలాగే ముందుగా మనం ఏంచి పెట్టుకున్నాం కదా! పల్లీలు అవైతే ఇందులో వేసి కొంచెం చింతపండు, ఉప్పు అయితే వేస్తున్నాను. ఇదైతే మిక్సీ పట్టుకొని పక్కనైతే పెట్టేసానండి. మళ్ళీ స్టవ్ దగ్గరికైతే వచ్చేసాను. ఇప్పుడైతే ఇందులో కొంచెం యాలకుల పొడి వేసాను. అలాగే ముందుగా ఏంచి పెట్టుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు అయితే వేసాను. ఇంకా 2, 3 స్పూన్లు నెయ్యి అయితే వేసానండి. మీకు కావాలనుకుంటే ఇక్కడ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ ఏమి వేయట్లేదండి. ఫుడ్ కలర్‌కి బదులు ఇంట్లో గనక కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చండి. ఇక్కడైతే నేనేమి వేయట్లేదు. ఇదైతే రెడీ అయిపోయిందండి. పక్కనైతే పెట్టేశాను. మనకి సేమియా స్టవ్ మీద ఉన్నప్పుడు ఈ కేసరి కొంచెం లూజుగా దగ్గరగా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోవాలండి. బాగా గట్టిగా అయిన దాకా మనం స్టవ్ మీదే ఉంచామంటే ఇంకా దింపేసిన తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుందండి. అందుకని కొంచెం లూజ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నామంటే ఆరిపోయాక మనకి తినడానికి కూడా బాగుంటుంది. ఓకే అండి. ఇంకా అది పక్కన పెట్టేశాను కదా! ఇక్కడైతే ఇడ్లీ చేద్దామని ఇడ్లీ పాత్ర అయితే పెట్టేశాను. ఇడ్లీ పాత్ర పెట్టేసి ముందుగానే కలిపెట్టుకున్నాననమాట ఇడ్లీ పిండి. అదైతే ప్లేట్‌లో వేసి ఇక్కడైతే పెట్టేస్తున్నానండి. పనంతా అయితే హడావుడి అయిపోయిందనమాట. టైం అవుతుందేమోనని టెన్షన్ తోటే ఉంది. నేను ఇక్కడ ఈ పనులు చేసేసరికి ఇంకా మా పిల్లలు కూడా రెడీ అయిపోయారండి. ఇంకా ఇడ్లీ పిండేసి పిల్లలనైతే రెడీ చేశాను. ఇంకా మా వారు కూడా రెడీ అయ్యారండి. ఇంక ఇడ్లీ అయిపోయేసరికి ప్రశాంతంగా పూజ చేసుకుందామని పూజ అయితే చేస్తున్నామండి అందరం కలిసి. ప్రశాంతంగా ఈరోజు పూజ అయితే ఇలా జరిగిందనమాట. అందరూ ఉన్నప్పుడే పూజ చేసుకోవాలని నేను పనులైతే ఫాస్ట్‌గా చేసేసాను. మళ్ళీ వీళ్ళు వెళ్ళిన తర్వాత ఒక్కదాన్ని పూజ చేసుకుంటే ఏం బాగుంటుందిలే అని అందరితో కలిసి చేసుకోవాలని ఈరోజు పూజ అయితే ఇలా జరిగిందండి. ఈ శ్రావణ మాసం 4 శుక్రవారం పూజ అనమాట. సింపుల్‌గా ఇలా అయితే చేశాను. 2 ప్రసాదాలు చేశాను. అదే సేమియా కేసరి, అలాగే శనగ గుగ్గిళ్ళు తాలింపు అనమాట. శనగలు తాలింపు వేసేసాను. తర్వాత ఇడ్లీ అయితే పెట్టేసి ఇచ్చేసానండి ప్లేట్లలో. పిల్లలు వాళ్ళ డాడీ అయితే తింటున్నారు. నేనైతే ఇక్కడ బాక్స్‌లో అయితే పెట్టేస్తున్నాను. మా వారికి, మా తమ్ముడికి ఇద్దరికైతే ఇక్కడ బాక్స్‌లో అయితే పెట్టేశానండి. వీళ్ళైతే ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత చట్నీ అయితే కొంచెం మిగిలిందండి. మిగిలిన చట్నీ అయితే ఒక గిన్నెలోకి అయితే వేశాను. పిల్లలైతే ఇడ్లీలు అయితే సరిగ్గా తినలేదనమాట. ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క ఇడ్లీ, 2 ఇడ్లీలు అయితే ఇట్లా వదిలిపెట్టారు. అవైతే నేను అదే ప్లేట్లో 2 ఇడ్లీలు అయితే వేసుకొని తింటున్నాను. అంటే ఒక్కొక్క ఇడ్లీ అయితే తుంపి సగం తినేసి అట్లా వదిలిపెట్టారనమాట. అవి ఎందుకులో వేస్ట్‌గా పడేయటమని అదే ప్లేట్లో నేను 2 ఇడ్లీలు అయితే వేసుకొని తింటున్నాను. తిన్న తర్వాత కేసరి అయితే కొంచెం మిగిలిందండి. అదైతే ఒక బాక్స్‌లోకి అయితే పెట్టేస్తున్నాను. ఈ గిన్నెలన్నీ తోమేద్దామని ఆ కేసరి అయితే బాక్స్‌లో పెట్టేసి ఇదైతే సింక్‌లో వేస్తున్నాను. అలాగే ఇక్కడ శనగలైతే ఉన్నాయండి కొన్ని. ఇవైతే కొద్దిగా ఉన్నాయి కదా! ఈ బాండీలోనే ఉంచేద్దాంలే అని అయితే అనిపించేసింది. అలాగే తర్వాత మళ్ళీ కూర అయితే కొద్దిగా ఉందండి బాక్స్‌లో పెట్టంగా. ఆ కూర కూడా ఒక బాక్స్‌కి అయితే పెట్టేస్తున్నాననమాట. ఇవన్నీ ఇలా సర్దేసి ఈ గిన్నెలన్నీ తోమాల్సినవైతే షింక్‌లో వేసానండి. ఏమేమి ఉన్నాయో అవన్నీ. సింక్‌లో వేసేసిన తర్వాత నిన్న నైట్ తోమిన గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదా! అవైతే ఇప్పుడు నేను తీసుకొచ్చి స్టాండ్‌లో అయితే సర్దేస్తున్నానండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. మార్నింగ్ లేచిన కాడ నుంచి ఇప్పటి వరకు అయితే అంత హడావుడిగా ఉంటుందండి. పిల్లల్ని రెడీ చేయటం, వంట ప్రిపేర్ చేయటం, అలాగే ప్రసాదం, లంచ్ బాక్స్‌లు ప్రిపేర్ చేయాలి. ఈ పనులన్నిటితోటి టెన్షన్ హడావుడిగా ఉందనమాట. ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారండి. ప్రశాంతంగా ఉందనమాట. సౌండ్ అయితే ఏం లేదు. సైలెంట్ అయిపోయిందండి ఒక్కసారిగా. పిల్లల్ని స్కూల్లో దింపేసి వచ్చానంటే ఇంకొకదాన్నే ఉంటాను కదా! సైలెంట్‌గా ఉంటుందన్నమాట ఇంట్లో. పక్కన ఏమన్నా కన్‌స్ట్రక్షన్స్ జరుగుతూ బిల్డింగ్‌ల దగ్గర ఏదైనా సౌండ్ వస్తే తప్పితే ఇంట్లో మాత్రం సైలెంట్‌గా ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం కానీ పిల్లలుంటే గోలగోలగా ఉంటుంది అది ఇది అని. కాకపోతే వాళ్ళు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఎప్పుడు టైం అవుతుందా, ఎప్పుడు తీసుకొద్దామా అని అయితే అనిపిస్తూ ఉంటుంది కదా! పిల్లలుంటేనే సరదాగా ఉంటుంది కదా! వాళ్ళు స్కూల్‌కి వెళ్ళారంటే సైలెంట్‌గా అసలకి అంతా బోసిపోయినట్టు ఉంటుందన్నమాట. అల్లరే ఉండదు. ఓకే అండి. ఇప్పటి నుంచి పని కూడా నేను నిదానంగా చేసుకోవచ్చండి. ఎందుకంటే టైం అనేది లేదనమాట. ఈ పని టైంలోపు అయిపోవాలి అనే టెన్షన్ అయితే ఉండదు కదా! లంచ్ బాక్స్‌లు ప్రిపేర్ చేసి వాళ్ళకైతే పెట్టి పంపించేసాను కదా! ఈ మిగతా పనులనేవి గిన్నెలు తోమటం, ఇంకొకసారి ఇల్లు ఊడవటం, బట్టలు మిషన్‌లో వేయటం, ఈ పనులు నిదానంగా మనం ఎంతసేపు చేసుకున్నా ఎలాంటి టెన్షను ఉండదు. నిదానంగా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇప్పుడు పనులన్నీ. చాలామంది వాచ్ టైం ఎంతొచ్చింది, ఇంకా వాచ్ టైం కంప్లీట్ అవ్వలేదా, మానిటైజేషన్ అవ్వలేదా ఛానల్ అని అయితే అడుగుతూ ఉన్నారండి.
ఛానల్ అయితే ఇంకా మానిటైజేషన్ అయితే కంప్లీట్ అవ్వలేదండి. వాచ్ టైమ్ వచ్చేసి కరెక్ట్‌గా ఇంత అయిందని అయితే నేను చెప్పలేను. ఎందుకంటే వాచ్ టైమ్ తగ్గుతుంది, పెరుగుతుంది. అయిపోయిద్దిలే అనుకునే లోపే మళ్ళీ వాచ్ టైమ్ అయితే తగ్గిపోతూ ఉందనమాట. అందువల్ల నేనైతే కరెక్ట్‌గా ఇంతుందని అయితే చెప్పలేనండి. నాకు తెలిసి ఛానల్ కూడా మానిటైజేషన్ అవ్వటానికి చాలా టైమే పడుతుందండి. నిజానికి ఒక ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 1 ఇయర్ లోపు మానిటైజేషన్ అయిందంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఇక ఛానల్ 1 ఇయర్ లోపు మానిటైజేషన్ అవ్వలేదంటే ఇక చాలానే టైం పడుతుందండి. నాకు తెలిసి అవుతుందన్న నమ్మకం కూడా లేదనమాట. ఎందుకంటే ఈ 1 ఇయర్ బట్టి చేసిన వాచ్ టైమ్ అంతా మళ్ళీ కట్ అయిపోతూ ఉంటుంది కదా! మళ్ళా మనం ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ చేసినట్టే అనమాట. అందుకని నేనైతే త్వరగా కంప్లీట్ అయిద్దని అనుకోవట్లేదు. ఒకటే అనుకున్నాను. మానిటైజేషన్ అయినా అవ్వకపోయినా వీడియోలైతే రెగ్యులర్‌గా పెడుతూ ఉందాంలే. తర్వాత తిప్పల తర్వాత ఎలా ఉంటది ఏంటనేది ఇంక మనకి తెలీదనమాట. నేనైతే ఇలా అనుకుని పెడుతున్నానండి. అవ్వటం, అవ్వకపోవటం పక్కన పెట్టేస్తే నేనైతే వీడియోలు రెగ్యులర్‌గా కంటిన్యూగా పెడదామని అయితే అనుకుంటున్నాను. ఒక ఛానల్‌ని రన్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది గానీ, మామూలుగా చూసే వాళ్ళకైతే అర్థం కాదనమాట. ఈ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే ఎంత కష్టం ఏంటనేది. ఏవో మంచి కంటెంట్ ఉండి కొంచెం ఫేమస్ అయిన వాళ్ళైతే త్వరగా ఛానల్స్ అనేవి మానిటైజేషన్ అయిపోతుంటాయి. కానీ మనలాంటి వాళ్ళవి మానిటైజేషన్ అవ్వాలంటే చాలా కష్టం. అంత ఈజీ అయితే కాదు. కొంతమందైతే నేను ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు, ఛానల్ నుంచి ఎలాంటి మనీ అయితే రాదని చెప్తున్నా కానీ నేనేదో అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారండి బాబు. నేను ఖచ్చితంగా ఛానల్ మానిటైజేషన్ అయిందంటే ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే అందరితో షేర్ చేసుకోవటం నాకు అలవాటు కదా ప్రతిదీ కూడా. అందువల్ల ఛానల్ మానిటైజేషన్ అవ్వగానే నేను ప్రతి ఒక్కరికి చెప్తాననమాట. అలాంటిది ఛానల్ నుంచి మనీ వస్తుంది అంటే నేను ఎందుకు చెప్పను, ఎందుకు దాచిపెడతాను? ఖచ్చితంగా నేను వీడియోలు అయితే తీసి పెడతాను. నాకు ఎంత అమౌంట్ వచ్చింది ఏంటనేది. వస్తున్నప్పుడు నాకు రావట్లేదు అని అబద్ధం చెప్పుకోవాల్సిన పని అయితే ఉండదు కదా! ఎవరికైనా హ్యాపీగా అనిపిస్తుంది ఛానల్ మానిటైజేషన్ అయ్యి ఛానల్ నుంచి మనీ వస్తున్నప్పుడు. అందరితో షేర్ చేసుకోవాలనిపిస్తది. అంత మంచి హ్యాపీనెస్‌ని అందరితో షేర్ చేసుకోకుండా రావట్లేదని అబద్ధం ఎందుకు చెప్తారు చెప్పండి? అబద్ధం చెప్పాల్సినంత అవసరం ఏముంటది ఇందులో? మీరెందుకు నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారో నాకు తెలీదు గానీ, నేను చెప్పేదైతే నిజమబ్బా. నా ఛానల్ అయితే ఇంకా మానిటైజేషన్ అయితే అవ్వలేదు. అలాగే ఛానల్ నుంచి మనీ అయితే రాదనమాట. యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టిన వెంటనే మనకి మనీ అయితే వచ్చేవండి. చాలా కష్టము. నేనైతే చాలా సార్లు చెప్తూనే ఉన్నాను. చెప్తున్నా గానీ కొంతమంది రిపీటెడ్‌గా ఇదే క్వెషన్ అడుగుతూ ఉన్నారనమాట. మనీ వస్తుందా? మానిటైజేషన్ అయిందా? కొంతమందికైతే ఛానల్‌కి ఇలా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మానిటైజేషన్ అవ్వాలని కూడా తెలియట్లేదనమాట. చాలా రోజులవుతుంది కదా ఛానల్ స్టార్ట్ చేసి, మనీ వస్తుంటాయిలే ఎందుకు రావు అనైతే అంటూ ఉంటున్నారు. నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నానండి. నాకు ఛానల్ నుంచి ఎంత మనీ వచ్చినా గానీ నేను వెంటనే షేర్ చేసేస్తాననమాట. అందరికీ చెప్పేస్తాను. దాంట్లో దాచుకోవాల్సిన విషయం అయితే ఏం లేదు. నేనే కాదండి, ఎవరైనా సరే ఛానల్ నుంచి మనీ వస్తున్నప్పుడు రావట్లేదని ఎవ్వరూ చెప్పరు. కాకపోతే ఎంతొస్తుంది ఏంటనేది చెప్పకపోవచ్చు గానీ, వస్తుందనైతే ఖచ్చితంగా చెప్తారండి. ఆ హ్యాపీనెస్‌నైతే షేర్ చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. అందువల్ల నేను చెప్పేదైతే మీరు నమ్ముతారని అనుకుంటున్నాను. నాకైతే ఇప్పటి వరకు రూపాయి రాలేదండి. ఇంకా అసలు ఛానల్ మానిటైజేషనే అవ్వలేదు. మానిటైజేషన్ అయినాక కూడా ఎప్పటికో వస్తాయన్నమాట. అంత ఈజీ అయితే కాదని నేను చెప్తూనే ఉన్నాను. మళ్ళా ఇంకొక క్వెషన్ వస్తదనమాట. మనీ రాని కాడికి ఎందుకు చేయటం వీడియోలు ఏంటనేది. నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్పి నాకు ముందు చిరాకుగా అనిపిస్తూ ఉంటుందనమాట. ఎందుకు రావట్లేదు, ఎందుకు చేస్తున్నావంటే అది నా ఇంట్రెస్ట్ కాబట్టి నేను చేస్తున్నాను. యూట్యూబ్‌లో ఛానల్ స్టార్ట్ చేసి వీడియోలు పెట్టే ప్రతి ఒక్కళ్ళకి మనీ రావాలని అయితే ఏమి ఉండదు కదా! కొంతమంది త్వరగా సక్సెస్ అవుతారు. కొంతమంది లేట్‌గా సక్సెస్ అవుతారు. మనకి ఇప్పుడు వీడియోలు మనం ఒక 2, 3 వీడియోలు పెట్టగానే వెంటనే మనకు డబ్బులొచ్చేసాయి అంటే ఎలా వస్తాయి చెప్పండి? రావు కదా! కొంత టైం పడుతుంది. ఏమో సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, లేదా 3 సంవత్సరాలు పట్టొచ్చు. అప్పటికి కూడా వస్తాయో రావో. రాకపోతే ఏంటి చెప్పండి? నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నావంటే ఇదే క్వెషన్ అడుగుతూ ఉంటే నేనేం చెప్పాలి చెప్పండి? నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. నేను ఛానల్ సరదాగా స్టార్ట్ చేశాను. సరదాగా స్టార్ట్ చేశానని ఛానల్ నుంచి మనీ రాకుండా ఉండాలని కూడా నేను అనుకోవట్లేదు. నేను సక్సెస్ అవ్వాలి, నాకు అమౌంట్ రావాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. నాకు కూడా అలానే ఉంది. అందువల్ల నేను వీడియోలు అయితే పెడుతున్నాననమాట. ఎప్పటికైనా సక్సెస్ వస్తుందేమోలే అని ఒక చిన్న ఆశ. అందుకే వీడియోలు అనేవి పెడుతూ ఉంటాను.
నాకైతే వీళ్ళు ఇలా అడిగేటప్పుడల్లా ఒకటే అనిపిస్తది. అబ్బా! ఎలా అయినా సరే నేను సక్సెస్ అయ్యి యూట్యూబ్ నుంచి మనీ సంపాదించాలి. వీళ్ళకి చూయించాలి నాకొచ్చినియి, నాకు అమౌంట్ వచ్చిందని చెప్పాలనిపిస్తూ ఉంటదనమాట. కాకపోతే ఇది కొంచెం టైం పడుతుందని నాకు కూడా తెలుసు. ఎంత టైం అయినా సరే వెయిట్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే అండి. నేనేం చెప్పాలనుకున్నానో, ఏం చెప్పానో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మీకెలా అనిపిచ్చిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్.